నడవండి. కూడా ఇతర నాయకులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్లో ఈ మొక్కలు నాటడం దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. స్కూల్కు ఎప్పుడు కూడా ఒక నీడ కానీ పిల్లలకు అన్ని విధాలు ఉపయోగపడే విధంగా మనము చెట్లు నాటడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పిల్లల కోసమని స్పెషల్గా మేడం కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకొచ్చినాను, స్కూల్లో బాగుంటాయని చెప్పినారు. కానీ నిజంగా చెప్పాలంటే చెట్లు నాటడం ద్వారా ఒక పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. దాని తర్వాత మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. అది పళ్ళ చెట్లే కావచ్చు, పూల చెట్లే కావచ్చు, లేకపోతే నీడనిచ్చే చెట్లే కావచ్చు, లేకపోతే ఉపయోగపడేది టేక్ వంటి చాలా మహావృక్షాలు అయితే అవి అయిన తర్వాత పెరిగిన తర్వాత ఖరీదు కూడా వస్తుంది, దాని ద్వారా ఆదాయం కూడా వస్తుంది టేకు వృక్షాల ద్వారా. కాబట్టి ఈ విధంగా అంటే మనం ముఖ్యంగా పచ్చదనం ఉండాలి. పచ్చదనం తరిగిపోతూ ఉన్నది, అడవులు అంతరించిపోతూ ఉన్నాయి. మానవుని ధనాపేక్షకు అన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. గుట్టలు కొండలు అన్నీ కూడా మాయమైపోతున్నాయి. కాబట్టి కోతులు ఊర్లకు వస్తూ ఉన్నాయి. ఆ కోతులకు తినడానికి తిండి లేదు కాబట్టి అవి వెతుక్కుంటూ వస్తాయి ఎక్కడైనా కూడా. మరి వాటి కోసం కూడా కనీసం పాఠశాలలో మా డిఎఫ్ఓ గారు చెప్పినారు, వాటికి కూడా ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ పేరు చెప్పిన ఇరికి అది కోతులు బాగా ఇష్టంగా తింటాయంట. అంటే వాళ్ళకు వన్యప్రాణుల మీద ఉన్నటువంటి శ్రద్ధ, మూగ జీవాల మీద ఉన్న శ్రద్ధ చాలా బాగున్నది, మంచిగా అనిపించింది. అదేవిధంగా మరి మన యొక్క స్వచ్ఛదనం మన పాఠశాలలో ఉన్నాం కాబట్టి పాఠశాల ఎప్పుడు శుభ్రంగా ఉండే విధంగా మీరు కూడా మేము ఉన్నప్పుడు అప్పుడు ఎన్ఎస్ఎస్ ఉండేది, ఆర్గనైజేషన్ నేషనల్ సర్వీస్ స్కీమ్. దాంట్లోపల ప్రతి ఆదివారమో శనివారమో ఎప్పుడో ఒకసారి శుభ్రం చేసేది స్కూల్ని. ఆ బ్లాక్ బోర్డ్స్ అప్పుడు ఇవన్నీ పెయింట్స్ లేవు. ఇది నేను 80 అంటే 70 నుంచి 80 వరకు చెప్తున్నాను, నేను ఇంటర్మీడియట్ వరకు 81లో. అంటే నల్లారం అని ఒకటి దొరికేది, దానికి బొగ్గులు కలిపి బ్లాక్ బోర్డ్ బ్లాక్ కనబడాలని అందంగా తీర్చిదిద్దుకునేది. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్కి పోతున్నారు. కానీ మన పిల్లలను మనం ఆ విధంగా కాకుండా అన్ని విధాల అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి. ఈ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నత పదవుల్లోకి రావాలి, ఉన్నత చదువులు చదవాలి. ఆ విధంగా ఇక్కడ బీజం వేయాలని కోరుకుంటూ మరి పచ్చదనానికి స్వచ్ఛదనానికి వచ్చిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్ని ఏదో కాంపౌండ్ వాళ్ళు అడిగినారు, తప్పకుండా కొన్ని రోజుల లోపలనే ఈ కాంపౌండ్లు కట్టే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తామని. థ్యాంక్ యూ.